మన లాస్ట్ వీడియోలో సీఎస్ఎస్ ఆహ్, సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్ అంటే ఏంటో క్లియర్‌గా నేర్చుకున్నాము. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చూసామమ్మ. ప్రాక్టికల్‌గా కూడా టెస్ట్ చేసామమ్మ. ఈ వీడియోలో సీఎస్ఎస్ యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ గురించి నేర్చుకున్నామమ్మ. ఓకేనా? ఈ వీడియోలో కూడా ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి ప్రతి వీడియోలో. ఎండ్ వరకు చూడమమ్మ. ఓకేనా? ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ అనేటివి వెబ్‌సైట్‌కి స్మూత్ మూవ్‌మెంట్, విజువల్ లైఫ్ ఇవ్వడం కోసము యూజ్ చేస్తామమ్మ. ఓకేనా? యూజర్ ఇంటరాక్షన్స్ ఎప్పుడు కూడా సడన్‌గా చేంజ్ చేస్తే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ అవుతది మామ. అందుకని చెప్పి వాటిని స్లోగా, స్మూత్ కలర్ చేంజ్ చేయడము, స్మూత్‌గా సైజ్ చేంజ్ చేయడము, ఇవన్నీ జరిగినాయనుకో మామ, యూజర్‌కి అరే వావ్! సూపర్‌గా ఉంది గదా! అనిపించేలాగా అనిపిస్తది మామ. అందుకోసం అని చెప్పి ఈ యానిమేషన్స్, సీఎస్ఎస్ ట్రాన్సిషన్స్ అనేటివి మనకి యూజ్ అవుతాయి మామ. ఇలాంటి స్మూత్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసము. ఓకేనా మామ? సీఎస్ఎస్ ట్రాన్సిషన్స్ అనేటివి స్టేట్ చేంజ్ చేసినప్పుడు వర్క్ అవుతాయి మామ. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నువ్వు హోవర్ చేసినప్పుడు, లేకపోతే నువ్వు బటన్ క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు, నువ్వు వదిలేసినప్పుడు, లేకుంటే ఫోకస్ అయినప్పుడు ఒక ఎలిమెంట్, అలాంటి చేంజెస్ చేసినప్పుడు మాత్రము ఇవి ట్రిగ్గర్ అవుతాయి మామ. దీనికి ట్రిగ్గర్ కావాలి. అర్థమైందా మామ? ట్రాన్సిషన్‌లో మనం ఏమేమి వాడతామంటే మామ, డ్యూరేషన్‌ని వాడతాము, టైమింగ్ ఫంక్షన్స్‌ని వాడతాం మామ. దానివల్ల అవి ప్రాపర్‌గా మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు అవి వర్క్ అవుతూ ఉంటాయి మామ. ఓకేనా మామ? మామ సీఎస్ఎస్ యానిమేషన్స్ అనేది ఆటోమేటిక్‌గా రన్ అవుతాయి మామ. ఓకేనా? పేజ్ లోడ్ అయ్యాక కంటిన్యూయస్‌గా యానిమేషన్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా మామ కొన్నిసార్లు. అవి ఎలా జరుగుతాయంటే మామ, మనము కీ ఫ్రేమ్స్‌ని యూజ్ చేసి యానిమేషన్స్‌ని డిఫైన్ చేస్తాం మామ. అవి కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా చేస్తూ ఉంటాయి మామ. దానివల్ల మనకి యానిమేషన్ అనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది మామ యూఐలో. ఓకేనా మామ? సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే ట్రాన్సిషన్స్‌కి ట్రిగ్గర్స్ కావాలి మామ. మనం మౌస్ ఓవర్ చేసినామా, మౌస్ తీసుకుపోయి క్లిక్ చేసామా, లేకపోతే ఏమన్నా టైప్ చేస్తున్నామా కీబోర్డ్‌లో పట్టుకొని, ఇవన్నీ ట్రిగ్గర్స్ అనమాట మామ. ఓకేనా? దానికి పక్కా ట్రాన్సిషన్స్‌కి ట్రిగ్గర్స్ కావాలి. ఓకేనా? యానిమేషన్స్‌కి అలా ఏముండదు మామ. అవి కంటిన్యూయస్‌గా రన్ అవుతాయి మామ. మనము కీ ఫ్రేమ్స్ సెట్ చేస్తే అవి ఆటోమేటిక్‌గా రిపీటెడ్‌గా చేస్తూ ఉంటాయి మామ. ఓకేనా? బటన్స్, లోడర్స్, బ్యానర్స్, హైలైట్స్ లాంటిది యూఐ పార్ట్స్‌లో ఇవన్నీ చాలా కామన్‌గా యూజ్ చేస్తాం మామ. ఓకేనా? వాట్ ఈస్ సీఎస్ఎస్ ట్రాన్సిషన్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వెషన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఏ వే టు స్మూత్‌లీ చేంజ్ సీఎస్ఎస్ ప్రాపర్టీస్ వెన్ స్టేట్ చేంజెస్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? మామ వాట్ ఈస్ ట్రిగ్గర్ ఇన్ ఏ సిఎస్ఎస్ ట్రాన్సిషన్ అని అడుగుతారు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి దానికి? ఏ చేంజ్ ఇన్ సిఎస్ఎస్ స్టేట్ సచ్ యాజ్ హోవర్ ఆర్ ఫోకస్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ సిఎస్ఎస్ యానిమేషన్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వెషన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఏ వే టు క్రియేట్ ఆటోమేటిక్ ఆర్ కంటిన్యూయస్ విజువల్ ఎఫెక్ట్ యూజింగ్ కీ ఫ్రేమ్స్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిషన్ అండ్ యానిమేషన్ ఇన్ సిఎస్ఎస్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ట్రాన్సిషన్ నీడ్స్ ఏ ట్రిగర్ బట్ యానిమేషన్ రన్స్ కంటిన్యూస్లీ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఆర్ కీ ఫ్రేమ్స్ ఇన్ సిఎస్ఎస్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ద డిఫైన్ ద స్టేజెస్ ఆఫ్ అన్ యానిమేషన్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? కెన్ ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ బి యూజ్డ్ టుగెదర్ అని అడుగుతారు మామ. ఎస్, దే కెన్ బి కంబైన్డ్ ఫర్ రిచువల్ యూఐ ఎఫెక్ట్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?